ఆనందానికి పహారా కాస్తోంది ఈ నిస్సిగ్గు సమాజం. నేను బయటపడకుండా అడ్డుకుంటోంది. ఒక్కోసారి నేను అడగాలనుకుంటున్నాను, ఆడపిల్లగా పుట్టడం నేను చేసిన నేరమా? తల్లి తల్లి నా చెట్టు తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. నాన్నా నాన్నా, నువ్వే లేని లోకాన నేను సర్వమల్లే మిగిలానమ్మా. ఎందుకు నాన్న అప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? నా ఇంటను ఉండే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఒక్కసారైనా నీ ప్రేమ ఎలా ఉంటుందో చూడాలని ఉంది నాన్న. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశామమ్మా. తల్లి తల్లి నా చెట్టు తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. నీవే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. నాన్న మాట్లాడు నాన్న. ఈ నిశ్శబ్దం నా గుండెల్లో జలపాతమయ్యిందమ్మా. ఆ నీలి ఆకాశంలో ఏ నక్షత్రం అయ్యావమ్మా. తల్లి తల్లి నా తల్లి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. నీవే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. అమ్మా కొంచెం మందులు వేసుకోవాలి, నేను తీసుకురావా? మన ఊరు పిల్లలమ్మ ఎందుకంటే బయటకి ఎక్కడికైనా వెళ్ళి చావచ్చుగా. ఇది నా ఇల్లే కదమ్మా, ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు. ఏంటి నీ ఇల్లా? ఏమండి ఏమండి, చూసారా ఇది మీ అమ్మ గారి ఇల్లంట. అబ్బా ఏంటమ్మా, ఎక్కడికైనా వెళ్ళి బ్రతకచ్చు కదా, మాకు మనశ్శాంతిగా ఉంటది. రే నాన్న, నిన్ను వదిలేసి నన్ను ఎక్కడికి వెళ్ళమంటావా? ఎక్కడికైనా వెళ్ళమ్మా, మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు. చెప్పాడు కానీ కొడుకు, ఇంకా బయలుదేరు. ఏ నోములో చిందు ఏ పూజ చేసిందు పరమేశని వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమయ్యే. నువ్వే ఇచ్చిన ఇదే దూరమై మొదై మిగిలై తల్లి పరమేశ. తల్లి కళ్ళలో పొంగే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా, తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. నీ కన్ను అది చూడగా ఈ కంటి తడియారగా. అమ్మా అమ్మా లేమ్మా అమ్మా. పిన్ని పిన్ని, ఏంటి? కాళ్ళు ఇష్టమైపోతుంది పిన్ని, కొంచెం గొడవేసి పెట్టావా? పిన్ని జడయి పిన్ని డ్రెస్ అయ్యి రోజు ఏంటో నాకు టార్చరు. అయినా మీ అమ్మ నాన్న పోకపోతే నాకేంటి ఈ దరిద్రాన్ని అంట కట్టాను. ఏదైనా అనాథాశ్రమంలో పడేసినా బాగుండే. నేను చేసిన తప్పు జరిగిన కథ విని కడలి నవ్వి మమతకి తగలని
అమ్మా చివరికి నువ్వు కూడా వాళ్ళ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావుగా. అనుకున్నాగనుకే కుమిలిపోతున్నా. ఎందుకు దేవుడా నన్ను ఇలా పుట్టించావు? ఏం గీత, నేను చెప్పింది ఏం ఆలోచించావు? సార్ ప్లీజ్ సార్, నేను అట్లాంటి పనులు చేయలేను, నన్ను వదిలేయండి. చూడు, నువ్వు నన్ను కాదని వేరే ఏ కంపెనీకి వెళ్ళలేదు. సార్ మా అమ్మ నాన్న నా మీదే ఆధారపడి ఉన్నారు, అర్థం చేసుకోండి సార్. నిన్ను ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. అడక్క తినైనా బతుకుతా గానీ మానం చంపుకొని నేను బతకలేను. దా, నీ ఐడి కార్డ్ ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో. ఇదంతా నీ వల్లనే. అసలు ఎందుకు పుట్టావే నువ్వు? చిన్న పిల్లని కొడతావా? అసలు మా మనిషివేనా? అన్నీ ఎదిరిస్తావే నువ్వు? ఎంత ధైర్యం వచ్చిందా నీకు? ప్రతిదినం చూపుతోన్న వేదన అందమైన బతుకున అలజడి జలరేగన మధువా మధువా నీ మనసుకు లేదా ఏ విలువా మధువా మధువా నీ తలరాతల చిరునవ్వులు కలవా అలుసుగా చూస్తారు లోకువ చేస్తారు అనాది కాలంగా బలవెను నిందలు వేస్తారు నిన్ను వెలివేస్తారు మానవిగా నువ్వు పొరబడుతున్నావు. బ్రతుకు ముళ్ళ బాటలోను జతగా స్నేహితురాలైతివి, కన్నీళ్లు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లివైతివి, వెనుక ఎందు రలినప్పుడు వెన్ను తట్టిన భార్యవైతివి. ఇలా రకరకాల అవతారాలను తనదైన శైలిలో చక్కగా పోషించుతూ అందరికీ కావలసినవి సకాలంలో అందిస్తూ అక్షయ పాత్రల అందరికీ అన్ని అందిస్తున్న స్త్రీమూర్తికి పాదాభివందనం.